బంగ్లాదేశ్ లో జోరుగా బైకాట్ ఇండియా. భారత ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమం. మద్దతిస్తున్న విపక్ష జీఎన్పీ. ఉద్యమాన్ని తప్పుపడుతున్న ప్రధాని హసీనా. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా 4వ విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బైకాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంట నూనె, ప్రాసెస్డ్ ఫుడ్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను ఆమె అవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బిఎన్పి నేతలు అభివర్ణిస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను ఆమె ఎదుర్కొంటున్నారు. భారత ఉత్పత్తుల్ని బైకట్ చేయాలని ప్రతిపక్ష బిఎన్పి నేతలు నిజంగా భావిస్తున్నట్లయితే పార్టీ ఆఫీసు ఎదురుగా వాళ్ళు భార్యల చీరలకు ఎందుకు నిప్పు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. బిఎన్పి నేతలు వారి భార్యలు భారత్లో చీరలు కొనుక్కొచ్చి బంగ్లాదేశ్లో అమ్ముకుంటున్నారు. గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బిఎన్పి నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట వండగలరా అని హసీనా నిలదీశారు. అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరని ప్రశ్నించారు. ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తుందని హసీనా అన్నారు. భారత వ్యతిరేక ఆన్లైన్ ప్రచారం యూరప్, అమెరికాలో ఉన్న బంగ్లాదేశులతో ముందుగా మొదలైంది. ప్యారిస్ లో ఉంటున్న షినాకి భట్టాచార్య బైకాట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు. మొదట్లో ప్రతిపక్ష బిఎన్పి నేతలు ఇందులో లేరు. తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు వారు ఈ ప్రచారంలో తోడయ్యారు. అరే మీకు లేవనికి చేత కాదు, ఓ పంటలు పండించుకోనికి మీ చేత కాదు, బట్టలు వేసుకోనికి మీ చేత కాదురా, ఎందుకురా బైకాట్ భారత్ అని భారత్ గురించి మీరు చెడ్డగా మాట్లాడతారు? భారత ఉత్పత్తులు కనుక ఆపేసి మీరు బతకలేరురా. పాకిస్తాన్ వాడు కానీ, బంగ్లాదేశ్ వాడు కానీ, శ్రీలంక వాడు కానీ ఎందుకురా చేతగాని అప్పుడు బిల్డప్ కొట్టింది.